నా పేరు భరత్. నేను అకాడమీలో చేరి 4 months అవుతుంది. ఫస్ట్ నాకు రన్నింగ్ వచ్చేది కాదు. 4 months లో నా టైమింగ్ 20 minutes ఇప్పించేశారు సార్. రోజుకి 3 పీటీలతో ఫుల్ హార్డ్ వర్క్ చేశాను. మాతో పాటే సార్ కూడా రన్నింగ్ చేస్తారు. పొద్దున్నే మధ్యాహ్నం సాయంత్రం 3 పీటీలు ఉంటాయి. సో జీడీ వాళ్ళకి ఇబ్బంది ఉండదు. ఫుల్ హార్డ్ వర్క్ ఉంటుంది ఇక్కడ అకాడమీలో. ఈ రోజు నా టైమింగ్ ఆశ్చర్యపరిచారు 20.40 పడిపోయింది. నా టైమింగే కాదు అసలు, ఎట్లా కొట్టినా తెలియదు. అంతా సాధ్య వల్లే అకాడమిక్ రుణపడి ఉన్నా. చాలా హ్యాపీగా ఉంది సార్. ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్. పడ్డ కష్టానికి ప్రతిఫలం దక్కిందా? సో నిన్న ఆలోచన తీసుకుని ఇంకా చాలా మంది విద్యార్థులు ఎస్ఎస్సీ జీడీ కానిస్టేబుల్ విద్యార్థులు, సో అలాగే ఇండియన్ ఆర్మీ విద్యార్థులు మిమ్మల్ని ఆలోచన తీసుకుని అకాడమీకి వచ్చి సక్సెస్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇదే హ్యాపీనెస్. సో నెక్స్ట్ యూనిఫామ్ వేసుకొని సో దేశానికి సేవ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ. శభాష్. నా పేరు కె సురేంద్ర. నేను ఎస్ఎస్సీ జీడీలో ఎగ్జామ్ క్వాలిఫై అయ్యి రన్నింగ్ కి పోవడానికి సెలెక్ట్ అయ్యాను. నా టైమింగ్ రన్నింగ్ ఫస్ట్ వచ్చేసి 24 పడేది. తర్వాత సార్ ఆధ్వర్యంలో నాది 22.5 పడేది. త్వరగా నిదానంగా సార్ గారు ఇచ్చే సలహాలతో నాకు కొద్దిగా మోటివేషన్ ఇవ్వడం వల్ల నేను ఈరోజు క్వాలిఫై అయ్యాను ఎస్ఎస్సీ జీడీ పీఈటీలో. మొత్తం సార్ వారు నాకు హార్డ్ వర్క్ మొత్తం చేపించారు. నేను ఎస్ఎస్సీ జీడీ క్వాలిఫై అవ్వడానికి సార్ గారే కారణం. ఈరోజు ఎలా పెరుగుతాం? స్టార్టింగ్ ఫస్ట్ స్టార్టింగ్ పాయింట్ వచ్చేసి నార్మల్ గా 2.5 అనేసి నార్మల్ గా 10 or 12 minutes వెళ్ళాను. లాస్ట్ 1 km వచ్చేసి మాక్సిమం స్పీడ్ వెళ్ళాను. మధ్యలో వచ్చేసి కొద్దిగా స్లో చేసుకుని వెళ్ళాను, బ్రీతింగ్ కంట్రోల్ చేసుకుని. మీరు కూడా మధ్యలో ఫస్ట్ లేపకుండా నిదానంగా వెళ్ళండి. తర్వాత లాస్ట్ 1.5 or 2.5 లేపండి. అప్పుడైతే మీకు టైమింగ్ కరెక్ట్ గా పడుతుంది. మీరు ఫస్ట్ లేపి ఫస్ట్ వెళ్ళినారనుకో మధ్యలో ఆగిపోవాల్సింది వస్తుంది, సైడ్ పెయిన్స్ అనేది వస్తాయి. థ్యాంక్ యూ. చెస్ట్ హైట్ మెజర్మెంట్ స్ట్రిక్ట్ గా అనేది చూస్తున్నారు. మీరు చెస్ట్ హైట్ లేని వాళ్ళు ముందే సరి చేసుకోండి. ఓకే, మై స్టూడెంట్స్, వచ్చే ఎస్ఎస్జీడీకి వచ్చే పిల్లలు విద్యార్థులు బాగా గుర్తుపెట్టుకోండి. లగేజ్ మొబైల్ అనేది తీసుకెళ్లకూడదు. అక్కడ ఏ నాట్ అలౌడ్. ఓన్లీ అడ్మిట్ కార్డ్, ఆధార్ కార్డ్, పాస్పోర్ట్స్, ఒక 10 పాస్పోర్ట్స్, అంతకు మించి మొబైల్ గానీ లగేజ్ గానీ ఏవి అలో లేదు. అలాగే సో ఈ విద్యార్థి చెప్పినట్టుగా ఫస్ట్ 2.5 యావరేజ్ గా రన్ చేయండి. సో మనము 12 నిమిషాలు అట్లా రన్ చేయండి. నెక్స్ట్ 2.5 అనేది బెస్ట్ గా సూపర్ గా 1.6 లెవెల్లో కొట్టేయండి. ఈజీగా 20-21 లోపు అనేది అందరూ కంప్లీట్ చేస్తారు. సో అందరూ సక్సెస్ కావాలి, అందరూ హ్యాపీగా ఏదైతే పారామిలిటరీ బలగాల్లో సో జాబ్కి వెళ్ళాలి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఓబిఆర్ డిఫెన్స్ అకాడమీ సత్యసాయి జిల్లా కదిరి. ఓకే, కంగ్రాట్స్.